వెల్కమ్ టు పల్నాడు ప్రభా. వినుకొండ పట్నం అంటేనే రాజకీయాలకు ఫేమస్ అని చెప్పుకుంటారు. అలాంటిది వినుకొండ పట్నంలో స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా ఫేమస్. మరి మనం ఇప్పుడు వినుకొండ పట్నంలోని కారంపూడి రోడ్లో గల ఏజే మసాలా బండి దగ్గరికి వెళ్దాం. అక్కడైతే మొత్తానికి 30 రకాల మసాలా అయితే ఉన్నాయని చెప్పి ఇక్కడ చాలా మంది చెబుతున్నారు. ఎలాంటి రుచులు ఉన్నాయి తెలుసుకుందాం, వెళ్దాం పదండి. మొత్తానికైతే మనం కారంపూడి రోడ్లోని ఏజే మసాలా బండి దగ్గరికి వచ్చాం. మొత్తానికి గుమ్మగుమ్మలాడిపోతున్నాయి వంటలు అయితే. పక్కన అయితే అసలు మసాలా అయితే అసలు వేరే లెవెల్లో ఉంది. మనం కూడా వెళ్ళేసి ఎన్ని రకాల మసాలాలు ఉన్నాయని చెప్పేసి మనం అయితే చూద్దాం పదండి. మరి మొత్తానికి మనం అయితే అజయ్ దగ్గరికి వచ్చేసాం. వినుకొండ మసాలా పాయింట్ అంటే అజయ్ అని చెబుతున్నారు ఎవరు పట్టిన ఇక్కడ. మరి అంత ఫేమస్ అంటే మనం కూడా ఇక్కడ తినాలి. మనం కూడా మసాలా ఎలా ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు ఎలా తయారు చేస్తారని కూడా మనం అయితే తెలుసుకుందాం. అజయ్ చెప్పు, మసాలా పాయింట్ అంటే ఎక్కడ ఏ సెంటర్లో అడిగినా కూడా నీ పేరు చెబుతున్నారు. అసలు ఏంటి నీ ప్రత్యేకత ఏంటి? 50 రకాల మసాలాలు ఉన్నాయన్న. మనం మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. దానికి కస్టమర్లు బాగా అలవాటు పడి వస్తాం అన్న. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎన్ని మసాలాలు తయారు చేస్తావు రోజుకి? ఇప్పుడున్న ఐటెంలో 30 రకాలు చేయగలను. చూడండి, 1 కాదు 2 కాదు, ఏకంగా 30 మసాలాలు చేస్తానని చెప్పేసి ఒకేసారి ధీటుగా చెప్తున్నాడు మన అజయ్ అయితే. మొత్తానికైతే ఇప్పుడైతే ఒక మసాలా అయితే మనం తయారు చేయించబోతున్నాం. చెప్పొచ్చా ఇప్పుడు మనకి మా కోసం అయితే ఏ మసాలా చేయబోతున్నాం? కాజు మసాలా. కాజు మసాలా స్పెషల్ అంట. మన కోసం కాజు మసాలా చేస్తున్నాడు ఇప్పుడు. గుమగుమలాడే ఆ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూద్దాం టేస్ట్. సూపర్ ఉంది. స్లైస్ మసాలా అమ్మ. టమాటా స్లైస్ అంటే బొరుగులు లేకుండా మెయిన్ ఐటమ్స్, క్వాలిటీ ఐటమ్స్ వేసి కొంచెం నెయ్యి వేసి చేసేస్తాను. ఎగ్ మిల్ మేకర్ అమ్మ. ఎగ్, బఠానీ, మిల్ మేకరు. ఎన్ని నెలల నుంచి వస్తున్నారు ఇక్కడికి మీరు? 3 నెలలు. 3 నెలల నుంచి వస్తున్నారు. అంటే ఇక్కడ ఎన్ని రకాల మసాలాలు ఉన్నాయి? అన్ని రకాలు ఉన్నాయి. ఎలా ఉంటుంది టేస్ట్? ఎలా ఉంటుంది? టేస్ట్ బాగుంది, ఒకటేగా వస్తుంది. అన్ని రకాల మసాలాలు ఉన్నాయి. ఇక్కడ చాలా పాయింట్లు ఉన్నాయి కదా ఇక్కడ. మరి వాటన్నిటి మీద ఇది బాగుంది, చాలా బెస్ట్గా ఉంది. సార్ చెప్పండి, ఇక్కడికి మీరు ఎన్ని రోజులుగా వచ్చి తింటున్నారు ఇక్కడ మసాలా పాయింట్ దగ్గర? నెల నుంచి. నెల రోజులు తింటున్నారు. ఏం తింటారు ఇక్కడ మీరు? స్పెషల్ ఏంటి ఇక్కడ? మునిమేకరు, బీట్రూట్ అన్నీ ఉన్నాయి. అన్నీ రకరకాలుగా ఉన్నాయి. మీకు ఇష్టమైనది ఏముంది ఇక్కడ? మాకు ఇష్టమైంది ఇది మునిమేకరు, ఎగ్ మసాలా. ఎగ్ మసాలా. మరి ఇన్ని రకాల మసాలాలు ఇక్కడ టేస్ట్గా ఉంటాయా? బాగానే ఉంటాయి. బాగానే ఉంటాయి. మరి బయట కూడా చాలా ఉన్నాయి కదా బండ్లు. ఇక్కడే మసాలా బండి దగ్గరికి వచ్చింది తిన్నారు మీరు? ఎక్కడే అలవాటు కాబట్టి ఎక్కడికి వస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ బాగుంటుంది. అది విషయం అయితే. ఏది ఏమైనా సరే టేస్ట్ విషయంలో అజయ్ ఎక్కడా కూడా రాజీ పట్టలేదు. మొత్తానికి ప్రజలకు ఏది కావాలో, ఎలాంటి రుచి కావాలో మొత్తానికి కనుగొన్నట్టు తెలుస్తుంది. మనకైతే అర్థమవుతుంది. అజయ్ 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 తప్ప అసలు వేరే ఏం లేదు. సరదాగా వినుకొండ పట్టణంలో అయితే కారంపూడి రోడ్లో ఉన్న ఏజే మసాలా పాయింట్ దగ్గర అయితే చూడండి, యువత కానీ, పెద్దలు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే అందరూ కూడా వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో అయితే మసాలా తింటున్నారు. మనం ఇక్కడ అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్ని నుంచి వస్తున్నాను ఇక్కడికి? చాలా రోజుల నుంచి వస్తుంది. ఎలా ఉంటుంది అజయ్ మసాలా అంటే? టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. చాలా పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి కదా మసాలా పాయింట్లు. మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? బాగుంటుంది కాబట్టి. సార్ మరి మీరు ఏం తింటున్నారు ఇప్పుడు ఇక్కడ? ఎగ్ మసాలా. ఎగ్ మసాలా. ఓకే, మీరేం తింటున్నారండి? ఎగ్ మసాలా. చూడండి, మసాలాలు అంటే 1, 2 అని చెప్పుకుంటాం, కానీ ఇక్కడ సుమారుగా 30 నుండి 50 రకాల మసాలా అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వారికి ఇష్టానుసారంగా ఏదైతే తినాలనుకుంటున్నారో అదే చేయించుకొని ప్రశాంతమైన వాతావరణంలో తింటున్నారు.